హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అప్నా టెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం షార్ట్ స్టోరీ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి చాలా మంది వందల వేలు సంపాదిస్తున్నారు గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు స్టెప్ బై స్టెప్ గైడ్ ఫర్ ఫ్రీ టూల్స్ అంటే క్రియేట్ ర్యాబిట్ జర్నీ వీడియోస్. ఇక్కడ చూడొచ్చు వ్యూస్ 202K వ్యూస్ వచ్చినాయి గైస్ 1 మంత్లో. ఇట్లా గైస్, ఇట్లా మనం కూడా వీడియో ఎడిట్ చేసి అంటే చాట్ జీపీటీతో అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో యూస్ చేసుకొని మనం కూడా ఇలాంటి షార్ట్ స్టోరీ ఎట్లా క్రియేట్ చేయాలనో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే గైస్, సో గైస్, ఎవరైతే మన ఛానల్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ గైస్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, మీకు తొందరగా నోటిఫికేషన్ వచ్చేటట్టు ఉంటుంది. సో లేట్ చేయకుండా మన టాపిక్ వెళ్ళిపోదాం. బిఫోర్ గైస్ మనీ స్కిప్ చేయకుండా చూసుకోండి గైస్, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, అర్థం కాదు. ఓకే, అంటే ఇట్లా మీరు ఈజీగా ఇట్లా షార్ట్ స్టోరీ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు గైస్. దీనికి స్టెప్ బై స్టెప్ గైడ్ నేను చెప్పబోతున్నాను. సో లెట్ గో టు అవర్ మెయిన్ టాపిక్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీ అనేసి టైప్ చేయండి గైస్. చాట్ జీపీటీ డాష్ బోర్డ్ అంటే చాట్ జీపీటీ ఇంటర్ఫేస్. ఫస్ట్ మనకు ఏం కావాలంటే ఒక స్టోరీ కావాలి గైస్. ఓకే, ఆ స్టోరీ ఎట్లా క్రియేట్ చేయాలంటే జనరేట్ ఎట్లా చేయాలంటే ఇక్కడ ఫస్ట్ చాట్ జీపీటీని ఏం సెర్చ్ చేస్తారంటే గివ్ మీ 5 షార్ట్ స్టోరీ టైటిల్. ఓకే, షార్ట్ స్టోరీ టైటిల్ ఫర్ యూట్యూబ్ క్రియేటర్. ఓకే, ఇది గైస్, ఇది నేను సెర్చ్ చేస్తే ఇలా మనకు ఒక టాప్ 5 టైటిల్ షార్ట్ స్టోరీ టైటిల్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్. ఇక్కడ నేను ఏం చేసిన అంటే గివ్ మీ 5 షార్ట్ స్టోరీ టైటిల్ ఫర్ యూట్యూబ్ క్రియేటర్ అని టైప్ చేసిన. సో ఇక్కడ నాకు 5 షార్ట్ స్టోరీ టైటిల్ వచ్చేసింది. ఫస్ట్ ద లాస్ట్ మెసేజ్, ద 1 minute లెఫ్ట్, ద సైలెంట్ ప్యాసింజర్, ఇట్లా 5 వచ్చేసినాయి గైస్. ఇక్కడ నుంచి మీరు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఏదంటే సెకండ్ వన్కి గైస్ నేను ఏం చేసిన అంటే ఇప్పుడు చాట్ జీపీటీని గివ్ మీ కంప్లీట్ స్టోరీ ఆన్ టైటిల్ నంబర్ 2. ఇక్కడ చూడొచ్చు హియర్ కంప్లీట్ షార్ట్ స్టోరీ ఫర్ 1 minute లెఫ్ట్. మనకి ఇక్కడ చూడొచ్చు సెకండ్ టైటిల్ ఏంది 1 minute లెఫ్ట్ కదా. ఆ 1 minute లెఫ్ట్ మీద మనకు ఈ మొత్తం షార్ట్ స్టోరీ వచ్చేసాయి. ఇక్కడ చూడొచ్చు ఇక్కడేమో మనకు టైమింగ్ అట్లా వస్తున్నాయి, బట్ ఇక్కడ రాదు గైస్. ఇట్లా తర్వాత గైస్ ఈ ఎండ్ అయిపోతుంది. ఇట్లా ఈ టైం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ షార్ట్ స్టోరీకి మనకు ఇమేజ్ కావాలి కదా గైస్. అవునా, ఇమేజ్ కావాలి కదా. ఇమేజ్తో ఏం చేయాలంటే గివ్ మీ ప్రాంప్ట్. ఓకే, ప్రాంప్ట్ టు జనరేట్ ఇమేజెస్ ఆన్ దిస్ స్టోరీ. ఓకే, ఇట్లా ఇస్తే మనకు కొన్ని ప్రాంప్ట్ ఇస్తాయి గైస్. ప్రాంప్ట్ ఇస్తే కదా మీ సపరేట్ ఆన్ ఈచ్ పారాగ్రాఫ్లో డిఫరెంట్ ప్రాంప్ట్ కావాలి మనకు. సో ఇమేజెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అట్లా అనేసి. ఓకే, హియర్ ఇస్ సెపరేట్ ప్రాంప్ట్ ఫర్ గెటింగ్ ఇమేజ్ బేస్డ్ ఆన్ ఈచ్ పారాగ్రాఫ్ ఆఫ్ ద స్టోరీ. ఇక్కడ చూడొచ్చు రాజ్ వాకింగ్ అప్ అండ్ సీయింగ్ ద కౌంట్ డౌన్ ఆన్ ద హిస్ రిస్ట్. ఇట్లా ఫస్ట్ వన్. రాజ్ ఇన్ ప్లానింగ్ ట్రైంగ్ టు కాల్ హిస్ ఫ్రెండ్. ఇట్లా సెకండ్ వన్. 5 ప్రాంప్ట్ వచ్చేసినాయి కదా గైస్. ఇక్కడ 5 ప్రాంప్ట్ వచ్చింది ప్లస్ ఒక స్టోరీ వచ్చేసింది. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే గైస్ ఫస్ట్ ఈ స్టోరీని కాపీ చేసుకోండి. ఓకే, ఈ స్టోరీని ఎంతవరకు ఉందో అంతవరకు కాపీ చేసుకోండి గైస్. మనం ఇట్లా అన్ని కాపీ చేసుకుందాం. ఫస్ట్ ఈ కాపీ ఎందుకు చేస్తున్నామంటే గైస్ మనకు ఈ టెక్స్ట్ని మనకు వాయిస్ ఓవర్ చేయాలి కదా అట్లా అనేసి. ఇగో ఇక్కడ కాపీ చేసుకున్నాం. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను గైస్. ఇక్కడ పేస్ట్ అయిపోయింది మన స్టోరీ. ఓకే, మనకు ఇంకా ప్రాంప్ట్ ఉన్నాయి కదా, ప్రాంప్ట్ కూడా టైప్ చేద్దాం గైస్. అంటే ప్రాంప్ట్ కూడా ఇక్కడ కాపీ చేసేద్దాం. ఓకే, ఇక్కడ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏంది మనకు స్టోరీ వచ్చింది. స్టోరీకి ఒక వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అది మనకు ఇప్పుడు ఒక ఏఐ టూల్ కావాలి. ఆ ఏఐ టూల్ దేని మీద అంటే టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేయాలంటే మనకు ఒక ఏఐ టూల్ కావాలి. ఆ ఏఐ టూల్ ఏదంటే గైస్ లెనార్డో ఏఐ. తెలుసు కదా గైస్, లెనార్డో ఏఐ. ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఓకే, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ గూగుల్ చేసుకోండి గైస్. అంటే సైన్ ఇన్ కావాలి కదా, మనం గూగుల్తో సైన్ ఇన్ చేసుకుందాం. జనరేటింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. అంటే ఇవన్నీ కొంచెం ప్రాసెస్ ఉంటాయి గైస్. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ ఇమేజ్ క్రియేషన్ మీద టైప్ చేసుకోండి గైస్. ఇక్కడ చూడొచ్చు గైస్, ఇక్కడ కొన్ని లోడ్ అవుతుంది. ఇక్కడ గైస్ ఇది ఈ ఏఐ టూల్ ఫ్రీ కాదు, ఓన్లీ అంటే సర్టెన్ పీరియడ్స్లో ఫ్రీ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనము సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు గైస్, యూ స్టిల్ హ్యావ్ టు మేక్ యువర్ ఫస్ట్ ఏ ఇమేజ్. ఇక్కడ ఏ ఇమేజ్ కావాలంటే ఫస్ట్ మనకు ప్రాంప్ట్ కావాలి కదా గైస్. ఇక్కడ ప్రాంప్ట్ మనకు ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా, ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఓకే, కాపీ చేసుకున్నాం కదా. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ వన్ కాపీ చేసుకుంటున్నా. ఓకే, మళ్ళీ ఇక్కడ సేమ్ పేస్ట్ చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసుకోండి గైస్. అంటే మీరు ఫస్ట్ ప్రాంప్ట్ ఉన్నాయి కదా గైస్, మన టాప్ అంటే 5 ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, ఆ 5 ప్రాంప్ట్స్ ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు టైప్ ఏ ప్రాంప్ట్ ఉంది కదా, మనం కాపీ చేసుకున్న టైప్ ఏ ప్రాంప్ట్ పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. మనకు 150 పాయింట్స్ ఉంటాయి గైస్. 150 పాయింట్స్లో మనకు కొన్ని పాయింట్స్ కట్ అవుతుంటుంది. తర్వాత 150 పాయింట్స్ అయిపోయిన తర్వాత మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే ఏం చేస్తారంటే గైస్ ఫ్రీగా ఇంకో ఈమెయిల్తో లాగిన్ అయ్యి ఆ ఈమెయిల్తో మళ్ళీ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది గైస్ మనకు. ఇక్కడ చూడొచ్చు మన ప్రాంప్ట్ ఏంటంటే రాజ్ వేకింగ్ అప్ అండ్ సీయింగ్ ద కౌంట్ డౌన్ ఆన్ హిస్ విస్ట్, ఏ యంగ్ మ్యాన్ లైస్ ఇన్ బెడ్. ఇక్కడ చూడొచ్చు గైస్, టైమింగ్ ఉంది కదా. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఓకే, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. పైన మెసేజ్ వస్తుంది వర్కింగ్ డౌన్లోడెడ్. ఇట్లా ఇమేజ్ వస్తుంది. మనకు కావాల్సిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కువ చేసుకోకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం మళ్ళీ.
ఓకే. డౌన్‌లోడ్ చేసిన తర్వాత మనకు ఇమేజ్ వచ్చింది గైస్. ఫస్ట్ ప్రాంప్ట్ ఇమేజ్. తర్వాత సేమ్ యాజ్ యూజువల్ రిమైనింగ్ ప్రాంప్ట్ ఇమేజ్‌కి కూడా ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకుందాం. ఓకే. సో, ఇట్లా సేమ్ గైస్ అన్ని పేస్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి, ఈడ పేస్ట్ చేసుకోండి. ఓకే. ఇంకా ఇమేజెస్ జనరేట్ అయిపోతాయి. అంతే గైస్. ఇమేజ్ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ ఇదే గైస్. ఓకే. అన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, గైస్ సేమ్ థింగ్స్ మీరు రిమైనింగ్ అన్ని అంటే మీ ఎన్ని ప్రాంప్ట్ ఉన్నాయో అన్ని ప్రాంప్ట్‌కి ఇట్లా ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మన స్టోరీ ఉంది కదా! ఆ స్టోరీకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఓన్ వాయిస్ ఇస్తే ఇంకా మంచిది. బట్ ఇప్పుడు మీకు ఏఐతో వాయిస్ ఇస్తే ఏం చేయాలంటే 11 ల్యాబ్ ఉంది కదా గైస్, మీరు ఇంకా మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా గూగుల్ సెర్చ్ చేయండి గైస్. మొత్తం బ్యాక్ వచ్చేసి గూగుల్ వచ్చేసేయండి. గూగుల్ ఏం సెర్చ్ చేస్తారంటే గైస్ 11 ల్యాబ్. ఓకే. ఇక్కడ చూడండి 11 ల్యాబ్స్ ఉంది కదా గైస్. ఈ 11 ల్యాబ్ మీద ఓపెన్ చేసుకోండి గైస్. ఇది గైస్ లింక్ 11 ల్యాబ్. దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫ్రీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి గైస్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు టెక్స్ట్ టు స్పీచ్ ఉంది కదా. దిస్ ఇస్ ద లేడీ వాయిస్. ఓకే. ఈ వాయిస్ తీసుకుందాం గైస్. ఓకే. ఈ వాయిస్ తీసుకొని వ్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు గైస్ కింద డౌన్లోడ్ ఉంది కదా గైస్, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మన లైబ్రరీలో వచ్చేస్తుంది. ఇక్కడ యాడ్ టు వాయిస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు వాయిస్ ఉంది కదా, యాడ్ టు వాయిస్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఇంకా యూజ్ వాయిస్ ఉంది కదా, యూజ్ వాయిస్ మీద క్లిక్ చేసుకోండి గైస్. మళ్ళీ ఇక్కడ మీ ఆల్రెడీ ఒక టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్‌ని అన్ని క్లియర్ చేసుకుందాము. అంటే ఇవన్నీ స్క్రిప్ట్ వాళ్ళు రాసి ఉంటుంది. దీనికి ఏం చేస్తారంటే ఇక్కడ ఇంతకుముందు మన స్టోరీ ఉంది కదా గైస్, ఆ స్టోరీని ఇక్కడ మనము కాపీ చేసుకుందాం. ఓకే. దీని మీద ట్యాప్ చేసుకోండి. కాపీ మీద చేస్తే కాపీ అయిపోతుంది. కాపీ అయింది కదా గైస్. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ గూగుల్ సేమ్ 11 ల్యాబ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద మళ్ళీ కాపీ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ ఆల్ మీద చేసుకుందాం. తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకోండి గైస్. పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, పేస్ట్ చేస్తే మనకు ఏంది మనం రాసిన మన షార్ట్ స్టోరీ ఉంది కదా గైస్, ఆ స్టోరీ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత గైస్ జనరేట్ స్పీచ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి గైస్. జనరేట్ స్పీచ్. ఓకే. ఇప్పుడు మన వాయిస్ ఉంది కదా గైస్, ఆ వాయిస్ ఏమో మనకు మన స్టోరీ ఏమో వాయిస్ మీద వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇట్లా గైస్. ఈజీగా వచ్చేసింది కదా గైస్. ఇట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ ఉంది కదా గైస్. ఓకే. 1 మినిట్ లెఫ్ట్ రాజు. ఓకే. ఈ డౌన్లోడ్ ఏమో ఇప్పుడు మనకు జనరేట్ స్పీచ్ ఉంది కదా, జనరేట్ అవుతుంది. కొంచెం వెయిట్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అన్ని రీడ్ చేసుకుంటూ అవుతుంది. ఇట్లా అయిన తర్వాత డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఇక్కడ చూడొచ్చు గైస్ మన ఫైల్ ఏమో డౌన్లోడ్ అయిపోయింది. ఓకే. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు మన టెక్స్ట్ ఏమో వాయిస్‌లో వచ్చేస్తుంది గైస్ ఈజీగా. 2 మినిట్స్ వీడియో మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ గైస్, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఓకే. షార్ట్ స్టోరీ అంటే షార్ట్‌గా ఉండాలి. ఓకే. లెంత్ అవసరం ఉండదు. ఓకే. ఇట్లా గైస్ ఈజీగా మీరు ఫస్ట్ మనం ఏం చేసినాం అంటే టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేసినాము. తర్వాత టెక్స్ట్‌ని వాయిస్ ఓవర్ ఇచ్చినాం గైస్ ఏఐతో. ఓకే. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఎడిటింగ్ ఉంది కదా గైస్, ఈ ఎడిటింగ్ ఇక్కడ గైస్ మనము ఒక వీడియో ఎడిట్ చేయాలి కదా, ఫస్ట్ మనం అన్ని ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. మనకు కావాల్సిన ఇమేజ్ అనేసి. ఓకే. ఇవన్నీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి గైస్. మనము ఇన్‌షాట్ ఓపెన్ చేసుకొని అన్ని ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే. ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇమేజ్ ఇక్కడ చూడొచ్చు. ఇమేజ్ ఇంత లెంత్ ఉంది. అంటే మనకు వాయిస్ ఓవర్ ఇచ్చినాం కదా గైస్. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఆ స్టెప్ బై స్టెప్ వాయిస్ ఓవర్‌తో పరంగా అంటే షూట్ అయ్యేటట్టు మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఓకే. ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ మనం ఆడియో ఉంది కదా, ఆడియో మీద క్లిక్ చేసుకొని మ్యూజిక్ ఉంది కదా, మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుందాం గైస్. ఓకే. మ్యూజిక్ మీద చేసిన తర్వాత మై మ్యూజిక్ ఉంది కదా, మై మ్యూజిక్ మీద ఓపెన్ చేసుకోండి గైస్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు గైస్ 11 ల్యాబ్ ఉంది కదా, ఫస్ట్ వన్ ఇక్కడ నేను మార్క్ చేసుకుంటా. ఇది గైస్ మనకి ఇంతకు ముందు 2 మినిట్ వీడియోది ఈ వాయిస్ మీద సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇగో యూస్ మీద క్లిక్ చేసుకోండి. ఇదేమో స్టార్టింగ్ నుంచి వచ్చేద్దాం. ఓకే గైస్ ఇట్లా ఇక్కడ చూడొచ్చు. ఇట్లా గైస్ అంటే మనకు ఇమేజ్ వాయిస్ రెండు షూట్ అయ్యేటట్టు ఉండాలి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఓకే. ఈ రైట్ మీద క్లిక్ చేసుకోండి. ఇట్లా గైస్ అంటే మనకు ఇమేజ్ టు వాయిస్ అంటే టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత అంటే టెక్స్ట్ టు వాయిస్ ఓవర్ జనరేట్ చేసిన తర్వాత మనం అన్ని ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇంకా మనం డౌన్లోడ్ చేసిన వాయిస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవాలి. ఎడిటింగ్ మీకు తెలుసుకోవచ్చు ఎట్లా చేయాలనేసి. ఇట్లా చేసుకోండి గైస్ ఈజీగా. ఓకే. ఇట్లా గైస్ అంటే వాయిస్ ఓవర్‌ని ఇమేజ్‌ని షూట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇట్లా ఎడిట్ చేసుకొని ఇంకా డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఇంతే గైస్ ఈజీగా మనము షార్ట్ స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా యూట్యూబ్‌లో పేస్ట్ చేసుకోవచ్చు. కాపీరైట్ అనేది రాదు గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్. కాపీరైట్ అనేది రాదు. ఈ రెండో ఛానల్ గైస్ ఇది మనది రెండో ఛానల్. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్. ఓకే. ఈ వీడియో అనేసి నేనే క్రియేట్ చేసిన. ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు గైస్. ఇంకా ఈ లెంత్ వీడియో కూడా కాదు, ఎడిటింగ్‌లో కూడా ఈజీ ఉంటుంది. ఎందుకంటే షార్ట్ వీడియోస్ కదా లెస్ దాన్ 5 మినిట్స్ ఉంటుంది. ఇది ఇక్కడ చూడొచ్చు గైస్ 3 మినిట్ ఇవన్నీ నేనే వీడియో చేసిన. మీరు చూడొచ్చు ఇది కాపీరైట్ వచ్చిందా లేదా అనేసి. మనం ఒకసారి వైట్ స్టూడియో ఓపెన్ చేసుకుందాం గైస్. ఓకే. వీడియో ఎడిట్ చేసుకొని మీకు కాపీరైట్ రావచ్చు. కానీ అది వీడియో కాపీరైట్ రాదు గైస్. మనం చూడొచ్చు ఎగ్జాంపుల్ ఇది మన ఫస్ట్ ఛానల్. సెకండ్ ఛానల్ స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. మనం సెకండ్ ఛానల్ తీసుకుందాం గైస్. కాపీరైట్ అనేది రాదు గైస్ మనకు. అంటే ఈజీగా మనము మానిటైజేషన్ కూడా అయిపోతుంది. ఎలాంటి డౌట్ ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు గైస్ ఫ్యూచర్‌లో కూడా. ఓకే. మన ఛానల్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఏఆర్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ కదా ఇది. ఒక వీడియో మీద క్లిక్ చేసుకుందాం గైస్. ఇక్కడ చూడొచ్చు గైస్ రెస్ట్రిక్షన్ ఏమైనా ఉందా? రెస్ట్రిక్షన్ ఇక్కడ చూడొచ్చు. నన్ ఉంది కదా గైస్. అంటే మనకు ఎలాంటి కాపీరైట్ క్లెయిమ్ రాదు గైస్. ఈజీగా మనం చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్ ఉండదు. ఫ్యూచర్‌లో కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇది ఒకటే కాదు అన్ని వీడియోస్ తెలుసుకోండి మీరు. ఇక్కడ నన్ను ఇట్లా
కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే గైస్, ఒకవేళ మీరు ఓన్ వాయిస్ ఇస్తే ఇంకా మంచిది గైస్. ఇక్కడ చూడొచ్చు HD ఇంకా 4Kలో ఉంది, నన్ను ఉంది అంటే కాపీరైట్ లేదు దీనికి కూడా. ఇట్లా గైస్ ఈజీగా చేసుకోవచ్చు గైస్, ఎలాంటి డౌట్ ఉండదు. ఇంకా వ్యూస్ కూడా మంచిగా వస్తుంది. ఇంతే గైస్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.